మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జక్కంపూడి కాలనీలో మంత్రులు పర్యటించారు. మనతో పాటు ప్రస్తుతం మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఒకసారి మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ సార్ ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే దాదాపు 8 రోజులు నీళ్ళలో నానిపోయి ఉన్నారు ప్రజలంతా కూడా. ఇప్పుడు కూడా జక్కంపూడి కాలనీలో వాటర్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి సహాయ చర్యలు? ఏం చెప్తున్నారు ప్రజలు? ఇంకా పట్టిద్ది, ఇంకా 2 రోజులు పట్టిద్ది. ఎక్కువ మంచినీళ్ళు అందుతున్నాయి. ఇంకా కొంతమంది మంచినీళ్ళు ట్యాంకర్లు కొద్దిగా పెంచమని అడిగారు, అది పెంచుతూ ఉన్నారు. ఇంటింటికి రేషన్ అందించమని అడుగుతున్నారు. రేపటి నుంచి రేషన్ కూడా అందిస్తామని చెప్పాము. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు బియ్యం కానీ, కందిపప్పు కానీ, ఆయిల్ కానీ, ఉల్లిపాయలు కానీ, ఉర్లగడ్డ కానీ అన్నీ కూడా రేపటి నుంచి వాళ్ళు మమ్మల్ని అడిగింది ఏంటంటే కొద్దిగా పోలీస్ సెక్యూరిటీని పెట్టుకొని ఎక్కడ కూడా తోపులాట లేకుండా ఈ మనీ డిస్ట్రిబ్యూట్ చేయమని అడిగారు. అది తప్పకుండా చేస్తామని చెప్పాము. ఇంకొక అడుగున్నర పైన వాటర్ ఉంది, అది కూడా రేపు ఎల్లుండిలో కానీ మొత్తం పూర్తిగా డీవాటర్ కోసం శానిటేషన్ చేయాలి. అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాలి. మెడికల్ కూడా పని జరుగుతుంది, ఇంకా పెంచమని అడుగుతున్నాము. అది ఒకటి చేపిస్తాము. పవర్ కూడా 90% అయిపోయింది. ఇంకో 10% పవర్ కనుక ఇచ్చేస్తే కనుక ఇవాళ నైట్కి 1 గంట 2 ఎట్టి పరిస్థితులు ఎంత లేట్ అయినా వాళ్ళు పవర్ ఇచ్చేస్తారు. కింద ఇంకా వాటర్ ఉంది 2 అడుగుల మేరకు. అంటే వాళ్ళకి సంబంధించి మీటర్లను కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. కింద భాగం ఎట్లా సార్? అదే ఇప్పుడు అంతా డిస్కనెక్ట్ చేసాం. కింద మీటర్లు ఉన్నాయి, మొత్తం డిస్కనెక్ట్ చేసాం. మీరు చూసి ఉంటారు, ఫస్ట్ ఫేజ్లోకి షిఫ్ట్ చేసాం. మొత్తం షిఫ్ట్ చేసి ముందు తాత్కాలికంగా పవర్ ఇచ్చేస్తున్నాం. ఇవాళ నైట్ కల్లా అన్ని ఇళ్ళకి పవర్ ఇవ్వాలనేది ఉద్దేశం. రేపటి నుంచి పవర్ ఇచ్చేసి వాటర్ పోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ త్రూ మీటర్స్ ద్వారా ఏ విధంగా చేయాలనేది మళ్ళీ రేపటి నుంచి చేస్తాం. పరిస్థితి నార్మల్గా కనెక్షన్ ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది. ఇప్పుడు ముందు ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఇవ్వాలి. ఫస్ట్ రోజు జనరేటర్లు మెయిన్ ఇచ్చాం, 2వ రోజు మెయిన్ లైన్స్ ఇచ్చేసాం. మీరు చూసి ఉంటారు, ఇళ్ళకి కాకుండా మెయిన్ లైన్స్ మొత్తం ఇచ్చేసాం. ఇప్పటి నుంచి నిన్న మొన్నటి నుంచి ఏం చేసాం, స్టార్ట్ చేసి అన్ని తాట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం. దాదాపు 3 లక్షల కనెక్షన్లు రెక్టిఫై చేసాం. సబ్స్టేషన్స్ దాదాపు సిటీలో కానీ అవుట్ ఆఫ్ సిటీలో కానీ 29 సబ్స్టేషన్స్ వాటర్ మొత్తం డివాటర్ చేసేసాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో 5-7% ఇలా కనుక ఇచ్చేస్తే టోటల్ కంప్లీట్ అయిపోయింది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎట్లాంటి ముందు జాగ్రత్త ఎట్లా? వరద ప్రస్తుతం ఏం పెరగలేదు, దాన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా అడుగున్నారా, కొన్నిసార్లు అడుగున్నారా, కొన్నిసార్లు వాటర్ లేకుండా ఉంది. అన్నీ కూడా స్లోగా కంప్లీట్ డివాటర్ అయిపోయిన తర్వాత వర్క్ చేస్తూ ఉంటాం. స్నానాలకి, బట్టలు ఉతుకోవడానికి అన్ని విధంగా వాళ్ళు వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. మేము బ్లాక్కి వెళ్తున్నాయి కానీ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ పెంచితే బ్లాక్లో వాళ్ళందరూ సఫిషియెంట్గా వాటర్ వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ట్రిప్స్ పెంచాలి. శానిటేషన్ ఎంప్లాయీస్ కూడా రేపు నుంచి పెంచుకున్నాం. రేపు డ్రై రేషన్ మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అవన్నీ కూడా రేపు మనం డోర్ టు డోర్ డెలివరీ చేస్తాం. ప్రణాళిక రేపు పూర్తిగా ఎల్లుండి లోపల అందరికీ సప్లై చేస్తామండి. వాటర్ ఇంకా 2 అడుగుల మేర ఉంది, ఇంకో 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు సరుకులు పంపిణీ ఆపుతారా? లేదు, చేస్తాం. రేపు ఎల్లుండి మ్యాక్సిమం సప్లై చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం దానిలో ఫైనల్ చెప్పండి, విజయవాడ ముంపు బారి నుండి తప్పించుకున్నట్టు పూర్తిగా గన్లు కూడా పూర్తి చేశారు కాబట్టి ఇంకా ప్రమాదం లేనట్టు. అంటే మా ప్రభుత్వం సర్వశక్తిలో వడ్డీ ప్రజలకి కావాల్సిన చేస్తున్నావు. ఇది ఇంత ప్రవాహంలో కూడా బుడమేరు గండ్లను పోర్చడం మా మంత్రి గారు అయితే మీదనే ఉండి నిద్రాహాలు మాని అక్కడే ఉండి పూర్తి చేశారు. మా ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా అవర్లీ మానిటరింగ్, డ్రోన్ ద్వారా మానిటరింగ్ చేశారు. చిత్తశుద్ధితో ఉన్నారు. ఆగిన తర్వాత ఇక్కడ నీళ్లు ఆగినాయి. ఎప్పుడైతే గంటలు 3వ గంట పూర్తయిందో ఇక్కడ నీళ్లు తగ్గడం మొదలుపెట్టింది. ఇది చిత్తశుద్ధితో మేము చేస్తాం. కొంతమంది బురద రాజకీయాలు చేస్తున్నారు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే రోజున ఒక ఫేక్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు వ్యక్తి ఒక సైకోటిక్ బిహేవియర్ చేశాడు. అది ఎప్పటికీ కొనసాగిస్తున్నాడు. బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లు లాక్కులు అయితే ఆ రోజే నేను మాట్లాడింది కుట్ర ఉంది, వాళ్ళ కుట్ర అని మాట్లాడింది. ఈరోజు మూలాలన్నీ అటే చూపిస్తున్నాయి. ఇటువంటి ప్రజలు తిరస్కరించినా చేత్కరించినా బురద జల్తామంటారు. ఈ టైంలో మీరు ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలి, గుండె మనోనిబ్బరం కలిగించిన పరిస్థితులు మీరు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్పేసి ఆ పార్టీకి మాజీ ముఖ్యమంత్రిని తెలియజేస్తున్నానండి. ఇది మొత్తంగా మంత్రులు చెప్తున్నారు. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖచ్చితంగా సహాయ చర్యలు కరెక్ట్గా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని సహాయ చర్యలు అందిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జక్కంపూడి కాలనీలో పూర్తిగా కరెంటు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా నీళ్లు కొంచెం తగ్గిన తర్వాత నిత్యావసర సరుకులు పంపిణీ కూడా జరుగుతుందని చెప్పి మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన టీవీ జక్కంపూడి కాలనీ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.